నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా మామడ మండల పరిధిలోని పొంగల్లో కిడ్నాప్ కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు డీసీసీబీ డైరెక్టర్ చిట్యాల హరీష్ను కిడ్నాప్ చేశారు. మొత్తమంది ఇచ్చిన దుండగులు ఆయన్ను ఇంటి నుంచి తరలించే యత్నం చేశారు. కాగా అప్రమత్తతో హరీష్ వాహనం నుంచి దూకి కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్నాడు. అనంతరం తూఫాన్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పరిధిలో పొంగల్లో కిడ్నాప్ కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు డీసీసీబీ డైరెక్టర్ చిట్యాల హరీష్ను కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ కిడ్నాప్కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, నిర్మల్ జిల్లాలో అయితే కిడ్నాప్ కలకలం రేగినటువంటి పరిస్థితి. మామడ మండలం మాజీ ఎంపీపీ డీసీసీబీ డైరెక్టర్ పిఎస్సిఎస్ చైర్మన్ చిట్యాల హరీష్ కుమార్ కిడ్నాప్ అయితే అర్ధరాత్రి 2 గంటల సమయంలో తన ఇంట్లో పోనకల్లో ఉన్నటువంటి తన ఇంట్లో ఉండగా కొందరు గుర్తు తెలియని దుండగులు కారులో కిడ్నాప్ చేసినట్టుగా తెలిసింది. అదేవిధంగా ఈ కిడ్నాప్ చేసి హైదరాబాద్ కు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో తుప్రాన్ వద్ద ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద కారు ఆగడంతో ఒక్కసారిగా హరీష్ కారులో నుంచి దూకేసి అక్కడ తప్పించుకొని అక్కడ ఉన్నటువంటి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. దీంతో పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు అయితే ప్రస్తుతానికి హరీష్ ను నిర్మల్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. అయితే రాత్రి 2 గంటల సమయంలో ఈ హరీష్ గౌడ్ ఇంటికి వచ్చినటువంటి పోనకల్లో ఉంటాడు. హరీష్ తన ఇంట్లో 2 గంటల సమయంలో ఉన్నప్పుడు కారులో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హరీష్ ను కిడ్నాప్ చేసినట్టుగా తెలిసింది. అయితే దీనికి కిడ్నాప్ కి సంబంధించి కిడ్నాప్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నటువంటి క్రమంలోనే మొత్తానికైతే హరీష్ తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు అయితే ఈయనను కిడ్నాప్ కలకలం అయితే వీడిందని చెప్పొచ్చు. అయితే డీసీసీబీ డైరెక్టర్ గా పిఎస్సిఎస్ చైర్మన్ గా హరీష్ కుమార్ అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాహనంలో కిడ్నాప్ చేసినటువంటి దుండగులు ఎవరు, అసలు ఎందుకు ఇతన్ని కిడ్నాప్ చేశారనేటువంటి విచారణ అయితే కొనసాగుతుంది. పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. పోలీసుల సహకారంతో హరీష్ కిడ్నాప్ కథ అయితే సుఖాంతమైందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఒకవేళ తప్పించుకొని ఉండకపోతే కనుక ఏదైనా ప్రమాదం జరిగి ఉండేదా అని చెప్పేసి అయితే బంధువులు కొంత ఇబ్బందికి గురైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే 2 గంటల సమయంలో కొంతమంది దుండగులు కారులో తీసుకెళ్లినటువంటి విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, తుప్రాన్లో ఇతను తప్పించుకోవడంతో కిడ్నాప్ కథ అయితే సుఖాంతమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే హరీష్ కుమార్ అయితే పోలీసులు తీసుకొచ్చి నిర్మల్లో అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కారులో దుండగులు ఇతన్ని 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ కు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో కొంత 3 కోట్ల రూపాయలు అయితే ఇతని నుండి డిమాండ్ చేసినట్లుగా చెప్తున్నారు. అదేవిధంగా అతని కుటుంబ సభ్యులకు కూడా కిడ్నాపర్లు ఎవరైతే ఉన్నారో వారు సుమారుగా 3 కోట్ల రూపాయలు చెల్లిస్తే సురక్షితంగా వదిలిపెడతామని చెప్పేసి అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే సురేష్ కుమార్ బీఆర్ఎస్ నాయకుడు మామడ మండలానికి సంబంధించినటువంటి డీసీసీబీ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గతంలో మాజీ ఎంపీపీగా పనిచేసినటువంటి పరిస్థితి. అయితే ఇతనికి సంబంధించి ఎవరైనా శత్రువులు పనిచేస్తుంటారా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి విషయంలో పోలీసులు అయితే విచారణ చేపట్టారు. జ్యోతి, మరి కాసేపట్లో ఈ కిడ్నాప్ కి సంబంధించి వివరాలు వెల్లడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ ప్రభుత్వంపై